నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియాకు సంబంధించి ఈ న్యూస్ అనేది కేంద్రంలో ఉన్నటువంటి జిఎస్టీ దాకా వెళ్ళింది. సో ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. ఆంధ్రప్రదేశ్లో ఇసుక మాఫియా ఏ విధంగా ఉందని మనందరం వార్తల్లో వింటూనే ఉన్నాం. సో ఈ విషయం కేంద్ర జిఎస్టీ దాకా వెళ్ళింది. సో అక్కడ వాళ్ళు దానికి సంబంధించిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరారు. సో దానికి సంబంధించి వస్తున్నాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? సో మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అంటారు? సో ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఇసుకకు సంబంధించినటువంటి దందా, కుంభకోణం, దీని మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రతిరోజు ఏదో ఒక రకంగా, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వేదిక మీద చెప్తూనే ఉన్నాయి ప్రజలకి. అలాగే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా అంకెలతో సహా అనేక సందర్భాల్లో చెప్పారు. దారుణంగా ఇసుక విక్రయాలు ఉన్నాయి, ఇసుక ధరను పెంచేశారు, కొన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇసుక కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అనేది మొదటి నుంచి అన్ని రాజకీయ పార్టీలు చెప్తూ ఉన్నాయి. కానీ శంఖంలో పూరిస్తేనే తీర్థం అంటారు. సో శంఖంలో పోస్తే తీర్థం అంటారు కాబట్టి ఇప్పుడు ఇలా అవినీతి పాల్పడ్డారు అని నిర్ధారించడానికి కేంద్రం రంగంలో దిగింది. ఇప్పుడు కేంద్రం రంగంలో దిగి కేంద్ర సంస్థ చెప్తే అప్పుడు పబ్లిక్ నమ్ముతారు. లేదంటే విపక్షాలు ఏదో సాధారణంగా ఏదో వీళ్ళు రాజకీయపరమైన విమర్శలు చేస్తుంటారని చెప్పి లైట్గా తీసుకునే అవకాశం ఉంది. కానీ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కళ్ళెదురు కనిపిస్తుంది కదా, గతంలో ఇసుక ఎంత రేటు ఉంది, ఇప్పుడు ఎంత ఇసుక రేటు ఉంది, అసలు ఎవరు ఎక్స్కావేషన్ చేస్తున్నారు అంటే ఇసుక తవ్వకాలు ఎవరు చేస్తున్నారు అనేది కళ్ళకు కనిపిస్తుంది కదా. వాస్తవంగా టెండర్లు వేసి ఒకే సంస్థకి ఎప్పుడు కూడా ఇవ్వరు, గతంలో ఎప్పుడు జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జేపీ వెంచర్స్ అనేటువంటి సంస్థకి టెండర్ వేసి వాళ్ళు అనుకున్నటువంటి రేటుకి మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇసుక రీచ్లన్నింటినీ కూడా అప్పచెప్పడం జరిగింది. అక్కడే కుంభకోణానికి సంబంధించినట్టు పునాదులు, బీజాలు పడ్డాయి. ఆ తర్వాత ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ కుంభకోణం జరిగింది, దాదాపు 2,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, 2,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది, 3,000 కోట్ల అవినీతి జరిగింది, ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఎంత జరిగింది అనేది నిర్ధారించడానికి ఎవరో ఒకరు కొంచెం అథెంటిక్ డిపార్ట్మెంట్ ఉండాలి. ఇప్పుడు ఈ వ్యవహారం కేంద్రంలో ఉన్నటువంటి జిఎస్టీ విభాగానికి వెళ్ళింది. ఈ జిఎస్టీ విభాగం ఏం కోరిందంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ఆగస్టు వరకు ఎంత ఇసుకను అమ్మారు అనే దాని మీద మాకు వివరాలు కావాలి అని చెప్పేసి గనుల శాఖ డైరెక్టర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని అడగడం జరిగింది. ఈ గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ వెంకటరెడ్డి జిఎస్టీకి లెటర్ రాశారు. వాళ్ళు లెటర్ రిప్లై రాసినటువంటి దాని ప్రకారమే లెక్క చూసుకుంటే 1,250 కోట్ల రూపాయల అక్షరాల జేపీ వెంచర్స్కి దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఆ లెక్కలు అని అంటే, మనం కనుక చూస్తే ఆ లెక్కలు కనుక మనం చూస్తే ఒకసారి ఎలా 1,250 కోట్ల రూపాయలు వీళ్ళు దోచిపెట్టగలిగారు అని మనం కనుక చూస్తే, అంటే గనుల శాఖ జిఎస్టీకి రాసినటువంటి లేఖను బేస్ చేసుకొని మనం లెక్క కనుక వేసుకుంటే వాస్తవంగా 1,250 కోట్ల రూపాయలు దోచిపెట్టింది జేపీ వెంచర్స్ కానీ నిర్ధారణకు రావచ్చు. ఎలా అంటే, ఇప్పుడు గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి జిఎస్టీ విభాగం, కేంద్రంలో ఉండే జిఎస్టీ విభాగానికి గత ఏడాది సెప్టెంబర్ 11న ఈయన లెటర్ పంపాడు, వివరాలు పంపారు. ఆ వివరాల ప్రకారం 2019 సెప్టెంబర్ నుంచి, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2019 సెప్టెంబర్ నుంచి 2021 మే 15 వరకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మకాలని నిర్వహించింది. ఇసుక అమ్మకాలని నిర్వహించింది. కరోనా వల్ల 4 నెలలు లాక్డౌన్ అమల్లో ఉంది. ఆ సమయంలో ఈ లెక్క మిగిలిన 16 నెలలు ఉంది కదా. అంటే ఇప్పుడు మనం 2019 సెప్టెంబర్ నుంచి 2021 15 వరకు
ఈ 4 నెలలు లాక్డౌన్ ఉంది. ఈ 4 నెలలు మినహా మిగిలిన 16 నెలల కాలంలో 1900 కోట్లు 1900 క్రోర్స్ 1900 కోట్ల విలువైన ఇసుకను అమ్మామని చెప్పి జిఎస్టీ విభాగానికి గనుల శాఖ, ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి రాశారు లెక్క. అంటే ఈ లెక్కన ఏంటి, సరాసరి 115 కోట్లు నెలకి అమ్మకాలు జరిగాయి, అంతే కదా. 115 కోట్లు నెలకి అమ్మకాలు జరిపాయి. అంటే ఇప్పుడు టెండర్లు పిలిచేటప్పుడు ఈ నెలకి 115 కోట్లు మేము అమ్మకాలు జరిపామని చెప్పి లెక్కేసుకొని దాన్ని బట్టి టెండర్లు పిలిచి ఈ జేపీ వెంచర్స్ అనే సంస్థకి ఇవ్వాలి కదా. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నెలకు 15 కోట్లు చొప్పున 24 నెలలు అంటే సంవత్సరానికి కాంట్రాక్ట్ ఇస్తే 2764 కోట్లు అవుతుంది. అంటే జేపీ సంస్థకి ఎంతకు ఇవ్వాలి, 2764 కోట్లకి టెండర్ బేస్ ప్రైస్ పెట్టాలి. బేస్ ప్రైస్ పెట్టి దాని మీద నువ్వు టెండర్ పిలవాలి. అంటే దానికన్నా ఎక్కువ ఎవరన్నా పాడితే ఆ సంస్థకి ఇవ్వాలి, జేపీ సంస్థ లేకపోతే ఇంకో సంస్థ దానికి ఇవ్వాలి. అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం సంవత్సరానికి 2764 కోట్ల రూపాయలు వస్తుందని చెప్పి జిఎస్టీ సంస్థకి లేఖ రాశారు వెంకటరెడ్డి డైరెక్టరు. అంటే దాన్ని బేస్ ప్రైస్ పెట్టారు. దేవుడి పాట అంటారు, ఏలం పాటలు మనం పక్కా పల్లెటూరు భాషలో చెప్పాలంటే దేవుడి పాట అంత వేస్తారు కదా చీటీ పాడేటప్పుడు కూడా. అలాగే 2764 కోట్ల రూపాయలు పెట్టి అక్కడి నుంచి ఎక్కువ ఎవరిస్తే వాళ్ళకి ఇచ్చేసేయాలి ఆ టెండర్ని. కానీ ఇక్కడ జరిగింది ఏంది, కనీస అమ్మకంలో ప్రైస్ పెట్టాలి. కానీ ఏకంగా 1250 కోట్లు తీసేసేసి రాయితీలా అంటే ఇచ్చేసి 12 కోట్లు తీసేసి బేస్ ప్రైస్ 1528 కోట్లు పెట్టింది. అంటే 2764 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ పెట్టాల్సి ఉంటే 1528 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ పెట్టి టెండర్ పిలిచారు. అంటే 1250 కోట్ల రూపాయలు స్వాహా అంటే పక్కదావ పెట్టించేశారు. అంటే జేపీ వెంచర్స్ వెనకాల వైఎస్ఆర్సీపీ నాయకులే ఉన్నారనేది ఆల్రెడీ అదొక ఆరోపణ ఉంది. సరే, ఆరోపణలు మనం వెళ్తలా. కేంద్ర జిఎస్టీ విభాగానికి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ వెంకటరెడ్డి రాసిన గనులు ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్ వెంకటరెడ్డి రాసిన లెక్క ప్రకారమే ఇది మనం ఆ లేఖ ప్రకారం మనం క్యాల్కులేట్ చేస్తున్నాం. సరే, రాజకీయాలు వాళ్ళు ఎవరున్నారు జేపీ సంస్థ వెనక, అది రాజశేఖర రెడ్డి కుటుంబీకులా లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఫ్రెండ్సా లేకపోతే జగన్మోహన్ బంధువా, వీటి జోలికి నేను వెళ్ళట్లా. యాక్చువల్గా ఈ ఫిగర్ చెప్తున్నా నేను. సో 2764 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ పెట్టాల్సి ఉంటే 1528 కోట్ల రూపాయలు బేస్ ప్రైస్ పెట్టి ఈ టెండర్ని ఖరారు చేశారు. ఎవరికి, జేపీ వెంచర్స్కి ఖరారు చేశారు. అంటే ప్రభుత్వ ఖజానాకి 1250 కోట్ల రూపాయలు గండిపడింది. ఆ 1250 కోట్లు ఎటుపోయినట్టు, అంటే ఇది రాయితీ ఇచ్చారా ఆ సంస్థకి లేకపోతే పక్కదోవ పట్టించారా, ఎందుకు ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పి ఇప్పుడు విపక్షాలు గత కొంతకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు కేంద్రం కూడా ఆరాధిస్తుంది. సో ఇప్పుడు సంవత్సరానికి అంత నీకు 1250 కోట్ల రూపాయలు నష్టం వస్తే ఇప్పుడు 2 ఇయర్స్ అవుతుంది టెండర్ ఇచ్చి. 2 ఇయర్స్కి ఇప్పుడు 2 ఇయర్స్కి కలిపి 1500 కోట్లు చెల్లిస్తామని చెప్పి జేపీ సంస్థ ప్రభుత్వానికి అంగీకారం తెలిసింది. ఇది 2 ఏళ్లకు కలిపి 1500 కోట్లు చెల్లిస్తామని చెప్పి అంగీకారం చెల్లిస్తామని టెండర్ వేసి చివరకు ప్రభుత్వానికి 1000 కోట్లు ఇచ్చింది, 1000 crores ఇచ్చింది. అంటే ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ ఒక 500 కోట్లు నొక్కేశారు. అంటే ఇది ఇప్పుడు 500 కోట్లు ఇంతవరకు చెల్లించలే. అంటే ఇక్కడ ఒక 500 కోట్లు నొక్కేశారు, అక్కడ ఒక 1250 కోట్లు నొక్కేశారు. టోటల్గా 1750 కోట్లు. మరి ఏమైంది అనేది చెప్పాలి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎవరికి చెప్పాలి, కేంద్ర జిఎస్టీ విభాగానికి చెప్పాలి. సో ఇప్పుడు కేంద్రం కూడా బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు కేంద్రం కూడా నిఘా పెడుతుంది. అంటే ఇసుక దాంట్లో అసలు ఇంకా లెక్కేస్తే ఇంకా చాలా జరిగింది. ఇప్పుడు 24 మనం నెలకి 115 కోట్లు ఇంకా లెక్కేసుకో, ప్రతి నెల ఇప్పుడు 115 కోట్లకి ఎక్కువే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ పెరుగుతుంటుంది కాబట్టి అది తగ్గదు. సో ఇప్పుడు వాళ్ళేమో యాక్చువల్గా 2764 కోట్లు సుమారుగా ఇవ్వాల్సిన దాన్నేమో దాన్ని 1500 కోట్లకి ఇచ్చేసారు. అక్కడ ఒక 1250 కోట్లు. అసలు ఇవ్వాల్సిన డబ్బులు జేపీ వెంచర్స్ సంవత్సరానికి 1500 కోట్లు ఇస్తామంటే దాంట్లో కూడా తగ్గించి ఇచ్చారు. అక్కడ ఒక 500 కోట్లు తోసేశారు. సో 500 కోట్లు చెల్లిస్తారా లేదా జేపీ సంస్థ, అది కూడా గవర్నమెంట్ రాయితీ కింద రద్దు చేస్తుందా, వాళ్ళకి నష్టం వచ్చిందని చెప్పేసి అనేది కూడా తెలియదు మనకు.
అవును. అసలు ఆంధ్రప్రదేశ్లో ఇసుకకు సంబంధించి పెద్ద కుంభకోణమే నడుస్తుందని చెప్పేసి మొదటి నుంచి మన వార్తలో వింటూనే ఉన్నాము. సో ఇది జిఎస్టీ దాకా వెళ్ళింది కేంద్రానికి సంబంధించి, మరి అక్కడ కూడా నిఘా పెట్టడం జరిగిందని చెప్పేసి అని అంటున్నారు. ఈవెన్ వివరణ కూడా కోరారు. ఇక్కడ చూస్తే జేపీ వెంచర్కి కంప్లీట్గా రాయితీలు ఇవ్వడం, ఆ రాయితీ ఇచ్చిన దాంట్లో మళ్ళీ సగం సగమే పే చేయడం, ఇవన్నీ చూస్తే నిజంగానే కుంభకోణం చేసినట్లుగా జరిగినట్లుగా తేడతలం అయిపోతుంది. మరి కేంద్ర జిఎస్టీ ఏం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ఇసుక మాఫియాకి సంబంధించి, అది కుంభకోణానికి సంబంధించి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, గారు. థ్యాంక్ యూ.